ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్స్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. హల్లెలూయా. తెస్సలోనిక పత్రిక, జాగ్రత్తగా ఆలోచించాలా. తెస్సలోనిక పత్రిక రెండవ పత్రిక, తెస్సలోనికలోని రెండవ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తెస్సలోనికలో రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు గారు 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. తీసారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదువుతా. అందరు తీశారు కదా బైబిల్. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. హల్లెలూయా. మీరు గమనించాలా, ఆది నుండే దేవుడు ఈ జగత్తి పునాది వేయబడక ముందే దేవుడు ఏర్పరచుకున్నాడు. మీరు గమనించాలా, ఎంతోమంది ఈ ప్రభు రక్షకుడు అంటే ఈ రక్షణ అనేది దేవుడు ముందుగా మన పట్ల దేవుడు దయా సంకల్పం మన పట్ల ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ దేవుని వాక్యము, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన, దేవుని ఆత్మ పరిశుద్ధపరచుట వలన అంటే దేవుడు మిమ్మల్ని రక్షించుకోపోతే నువ్వెంత ఘోర పాపివేనా, ఈరోజు దేవుడు దృష్టిలో నువ్వు ఉన్నావనుకో, ఎంత ఈ లోకంలోని కొన్ని విషయాల్లో మానవుడుగా మనుషులు బలహీనతలే కానీ దేవుని దృష్టిలో నీవు ఉంటే నిన్ను విడిచిపెట్టాడు. అందుకనే దేవుడు ఇక్కడ ప్రభు వలన ప్రేమింపబడి సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. అక్కడ ఎపిసి పత్రికలో కూడా ఉంటుంది. ఒకసారి ఎపిసి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు చదువుదాం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమ చేత ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈరోజు
పరిశుద్ధాత్మ దేవుడు, అక్కడ ఆత్మ దేవుడు, ఆత్మ ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు దేవుడు. ఈరోజు యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా మనము లేకపోతే మనము మన శరీరము, మన మనస్సు, మన ఆలోచన విధానం అంతా మార్చేస్తాడు దేవుడు. మొత్తం మన క్యారెక్టర్ అంతా మార్చేస్తాడు. ఈరోజు మన జీవితాల్లోని పరిశుద్ధాత్ముడు ఒక మనిషిలోని ఒక క్రియ చేస్తాడు. దేవుని ఆత్మ ఈరోజు ఏ మనిషిలో దేవుని ఈ జగత్తి పునాది వేయబడకముందే దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను. ఈరోజు ఈ రక్షణ భాగ్యము మనము కాపాడుకోకపోతే అది దురదృష్టకరం. ఎంతోమంది ఈ రక్షణ తెలియక ఉన్నారు. లోకంలో ఎంతోమంది ఉన్నారు ఈ రక్షణ తెలియక. ఈ రక్షణ తెలిసుండి కూడా లోకానుసారంగా నడుస్తున్నారు, లోకములో పడుతున్నారు, లోకానుసారంగా జీవిస్తున్నారు. అంటే దేవుడు ముందుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భక్తి, దేవుడు ఇచ్చిన ఈ భక్తిని, దేవుడిచ్చిన ఈ రక్షణని తెలుసుకోవట్లేదు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. తెలుసుకోవట్లేదు. ఈరోజు మన జీవితాల్లోని ఎందుకు మనము ఇంకా లోపిస్తున్నామంటే ఒక్కటి చెప్తున్నాను, మన జీవితంలోని దేవుడిచ్చిన కృపని, ఆ కృప దోరే ప్రతి మనిషి రక్షణలోకి వస్తున్నారు. ఈ కృప ఎప్పుడైతే మనల్ని మీద ఉంటుందో, నువ్వు ఎంత ఘోర పాపివైన దేవుడు నిన్ను రక్షించగల సమర్థుడు, శక్తిగల దేవుడు ఆయన. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ రక్షణ భాగ్యము, దేవుడిచ్చిన ఈ రక్షణ భాగ్యము మనము కాపాడుకోకుండా, ప్రార్థన చేయకుండా, వాక్య ధ్యానం చేయకుండా, మన ఆత్మకి ఆహారం ఏది? మన ఆత్మకి ఆహారము దేవుని వాక్యము. ఈరోజు ఈ శరీరానికి ప్రతిరోజు ఆహారము తింటున్న 3 పూటలు, ఒకరైతే 4 పూటలు తింటున్నారు, ఒకరైతే ఇంకా గంటకి తినుడు. అంటే ఈ శరీరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మనలో ఉన్న ఆత్మ కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలి. మనలో ఆత్మ చనిపోయిందనుకో, పరిశుద్ధ ఆత్మ చనిపోయిందనుకో, ప్రార్థన చేయలేము, వాక్యము ఆలకించలేము. అంటే మనలో ఉన్న ఆత్మీయ స్థితిని లోకములో పడిపోతున్నాం. ఎందుకు ఈ మనము ఆత్మీయ స్థితిని పడిపోవడం కారణం ఏంటంటే, మన జీవితంలోని ప్రార్థన లేదు, ప్రార్థన శక్తి లేదు. అందుకనే యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు, శోధనలో ప్రవేశించుకున్నట్లు, శోధనలు వస్తున్నాయంటే ప్రార్థన లేదు. శోధన వస్తుందంటే ప్రార్థన లేదు నీ జీవితంలో. శోధనలో ప్రవేశించుకున్నట్లు ఎడతెగక ప్రార్థన చేయమని మన ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. అంటే దేవుడే, మన ప్రభువే ఉదయకాలమున, అంటే అక్కడ మార్క్స్ వార్తలో ఒకసారి చూద్దాం, 2వ అధ్యాయం. యేసు ప్రభు ఎలా చేశాడో ఒకసారి ఒక మాదిరి చూపిస్తున్నాడు మన యేసయ్య. మార్క్స్ వార్త 2 మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. ఆయన పెందల కాడే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి
అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేచుండెను. ఎవరు చేశారు ఇది? మన 33.5 సంవత్సరాలు శరీరధారిగా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన శరీరధారిగా మానవుడిగా ఉన్నప్పుడు, ఆయన దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, మహోన్నతుడు, రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు, ఆయనే ఉదయకాలమున పెందల కాడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అంటే ప్రార్థనకి అంత యేసు ప్రభు ఇచ్చాడు. సోదులను ప్రవేశించుకున్నట్లు ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. మీరు గమనించాలి, కొన్ని దెయ్యాలు ఉంటాయి, మొండి దెయ్యాలు. ఈ మొండి దెయ్యాలు పోవాలంటే ఒక్క మనిషి నూతన క్రియ జరగాలంటే పరిశుద్ధాత్ముడు నీలోకి రావాలి. ఫస్ట్ థింగ్, దేవుని ఆత్మ పరిశుద్ధపరుస్తుంది, దేవుని ఆత్మ నూతన పరుస్తుంది, దేవుని ఆత్మ నిన్ను నిత్య జీవములోకి నడిపిస్తుంది, దేవుని ఆత్మ నిన్ను నూతన ఆలోచనలు కలిగజేస్తుంది. అంటే దేవుని ఆత్మ తండ్రి ఆలోచనలే, దేవుడు ఆలోచనలు నీలోకి ఉంటాయి. లోక సంబంధమైన ఆలోచనలు ఉండవు. అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు దేవుడు కోసము ఏదో ఒకటి చేయాలి, నేను నా దేవుడు కోసం ఏదో ఒకటి నేను పని చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ ప్రభువా అంటే మన అక్కర్లు కూడా తీరుస్తాడు దేవుడు. యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నా నీతిని రాజ్యాన్ని వెతుకు, నా నీతిని రాజాని వెతికినప్పుడు నీకు ఏమి కావాలో నీ అక్కర్లు కూడా నేను తీరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం లాస్ట్ వచనాల్లో ఉంటుంది. నేను ఒకటి చెప్తున్నా, ఈరోజు మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు యేసయ్య రూపంలోకి చెక్కబడతాం ప్రతిదినము. ఈరోజు మన జీవితాల్లో నూతన మార్పు వస్తుందంటే దినము మన ఆత్మీయ జీవితము ఎదగాల తప్ప దినము. ఒకప్పుడు నేను 10 సంవత్సరాల క్రితము నేనంత ప్రార్థన, నా అంత భక్తి ఎవరికి లేదంటారు. 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితము అలాగ భక్తిగా నేను జీవించాను, అలాగ ప్రార్థన చేశాను, అలాగ వాక్యం చదివాను అని కొంతమంది భక్తులు చెప్తున్నారు. కానీ 10 సంవత్సరాలు కాదు, ఈరోజు నీ జీవితము దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు ఇంకా నువ్వు లోకములో పడిపోతే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? పరిశుద్ధాత్మ శక్తితో ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు నువ్వు దేవుని కుమారుడువా, సాతాను కుమారుడువా? నీ చేతులు పెట్టాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో పరిశుద్ధపరుస్తాడు. మొట్టమొదటిగా నీ మనస్సుని మార్చేస్తాడు, నీ హృదయాన్ని మార్చేస్తాడు. కఠిన హృదయాన్ని తీసి మాంసం హృదయాన్ని దేవుడిస్తాడు. ఓర్పుని కలిగజేస్తాడు. ఓర్పు పరిశుద్ధాత్ముడు ఓర్పుని కలిగజేస్తాడు, సహనాన్ని కలిగజేస్తాడు, ప్రేమని కలిగజేస్తాడు. దేవుని ఆత్మ నీలోని ప్రేమను పుట్టిస్తాడు. అందుకనే ప్రభు ఆత్మతో ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేనికి కూడా చింత అనేది ఉండదు. చింత, దిగులు ఇవన్నీ ఉన్నాయంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోని లేడిని లెక్క. దేవుని ఆత్మ నీలోని లేడిన చింత, దిగులు వస్తుందంటే ఎవరిదది? చింత, దిగులు ఎవరిది? చింత, దిగులు ఎవరిది?
దుష్టుడైన సాతాను. అంటే ఒక మనిషిని పాడు చేస్తున్నాడు, ఒక మనిషిని కృంగదీస్తున్నాడు, ఒక మనిషిని లోక ఆశలు చూపించి ఎర్రేసి మనిషిని హృదయాల్ని మనసుని దోచుకొని పక్కదారి పట్టిస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు, ఎప్పుడైతే దేవుని వాక్యము, ఈ బైబిల్లో వాక్యాలు చదువుతున్నప్పుడు, ఈ బైబిల్ ఎలాగుంది, సిరిగిపోయిందా చూడండి. చదివి 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 దగ్గర బైబిల్ కొత్తగా ఉందనుకో, మీరు చదవలేని లెక్క. అది కొత్తగా కనిపిస్తుందంటే బైబిల్ వాక్యము చదవట్లే, దాస్తున్నారు పూజ పెట్టినట్టు. నేను ఒకటే చెప్తున్నా, ఎంత పరిశుద్ధాత్మ దేవుడు నీలోని పని చేయాలంటే, దేవుని ఆత్మతో నువ్వు నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యముతో మాట్లాడతాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో చింత, దిగులు వస్తుందంటే నువ్వు దేవుడు కంట్రోల్ లేవు. దేవుడు అంటే నేను ఒకటి చింత దిగులు ఎవరికి వస్తుంది? లోకమును ఉన్న వారికి వస్తుంది చింత దిగులు. ఒకసారి చూద్దాం, వాక్యం కూడా నేను చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. దేవుడు ఒక యజ్ఞం చెప్తున్నాడు. ఆకాశ పక్షులు చూడడి. ఆకాశ పక్షులు చూసారా ఎప్పుడైనా? ఆకాశ పక్షులు చూడడి, అవి విత్తవు, కోయవు, కోటలో కూర్చుకున్నవు, అయినను మీ పరలోకం తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఆమేన్. ఆకాశ పక్షులు ప్రభు చెప్తున్నాడు, ఆకాశ పక్షులు చూడు, విత్తవు, కోయవు, వాటిని పోషిస్తున్నాడు పరలోకం తండ్రి. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మనము చింత ఎందుకు వస్తుంది, దిగులు ఎందుకు వస్తుంది? మనకి ఏది రాసి పెట్టాడో ఆ టైంకి దేవుడు సమకూరుస్తాడు. ఆమేన్. మొన్న అనుకున్న ప్రభువా, ఇప్పుడు ఈ రెంట్ కట్టాలి, 4600 కట్టాలి తండ్రి. ప్రార్థన చేశారు, కొన్ని ప్రార్థన చేశాను, రెంట్ కట్టాలి ప్రభువా, ఏం చేయాలి? ప్రార్థన చేశాను. మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుడికి ఎవరిని అడగడు. ప్రభువా నువ్వే సాయం చే తండ్రి, నువ్వే నాకు దిక్కు. ప్రార్థన చేశాను అని ప్రార్థన చేస్తే ఒకే వ్యక్తి 2500 కానుకిచ్చాడు దేవుడు. ప్రార్థన చేశాను, చిన్న ప్రార్థన చేశాను, 2500 కానుక దేవుడిచ్చాడు. ఎలాగిస్తాడు? మనుషులు ఒక 100 రూపాయలు కానుక తీయాలంటే ఆలోచిస్తారు, కానీ మనకి ఏ అవసరతలు ఉన్నాయో దేవుడికి తెలుసు. మనుషుల మీద ఆధారపడద్దు. మనకి ఏ అవసరతలు ఉన్నాయో దేవుడే మనకి ఆశ్రయము, దుర్గము. మనుషులు ఎవరు సాయం చేయరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కుక్కంత విశ్వాసం మనుషులకు లేదంటున్నాను నేను. కుక్కకి ఏదైనా బిస్కెట్లు, ఏదైనా ఆహారం వేసామనుకో, అది ఎప్పుడు మన మీదే ఆశ కలిగి ఉంటుంది. అంటే కుక్క ఎంత విశ్వాసము కలిగి ఉంటుందంటే, ఏదైనా పెడితే అది ఎప్పుడు మర్చిపోదు కుక్క. కానీ మనుషులు ఏదైనా పెట్టామనుకో వెంటనే మర్చిపోతారు. ఆ కృతజ్ఞత ఉండదు. కుక్క అంత విశ్వాసము మనుషులకు లేదు. ఇప్పుడు చాలామంది ఇంట్లోని కుక్కలు పెంచుకుంటారు. యజమానుడు చనిపోయినప్పుడు టాటా అతను చనిపోయినప్పుడు చాలా ధనవంతుడు. ఆయన చనిపోయినప్పుడు 2 కుక్కలు పెంచుకున్నాడు, ఎంతో ప్రేమతో పెంచుకున్నాడు. ఆహారం తినేది కుక్క. అంటే కుక్కంత విశ్వాసము
మనుషులకి లేదు. మనుషులు ఇప్పుడు ఎలాగుందంటే, సమాజం ఎలాగ తయారవుతుందంటే మృగాలుగా తయారవుతున్నారు. మృగాలు అంటే మనుషులే ఒక మృగాలుగా అవుతున్నారు. ఎంత దారుణం, ఎంత దారుణం. ఒక భార్య పెళ్లి చేసుకున్న ఒక భార్య చేసుకున్నప్పుడు ఆమెని హత్య చేసిందే కాక ముక్కలు ముక్కలుగా కటింగ్ చేసి కుక్కర్లు వేసి మరిగించి అది మూసీ నదిలో పడేశాడు. ఇంతకుముందు జరిగింది, ఉప్పల్లో జరిగింది. ఎంత దారుణం. మనుషులు మృగాలుగా తయారవుతున్నారు. అది రాబోయే కాలం దేవుని వాక్యం సెలవిస్తుంది. రాకడ సమయము దగ్గర పడుతుంది. రాకడ సమయము దగ్గర పడుతుంది. ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ లేదు, కుటుంబంలో ప్రేమ లేదు, సమాజంలో ప్రేమ లేదు, కనికరం లేదు, దయ లేదు. ఎలాగుందంటే స్వార్థం, స్వార్థం, స్వార్థం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో, ఒక మనిషిగా రూపాంతరంగా క్రీస్తు రూపములోకి చెక్కబడతాము. అందుకనే దేవుని ఆత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో, పరిశుద్ధాత్ముడు మన పాపాన్ని ఎత్తి చూపిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు మనల్ని. మన శక్తి ఏంటి సరిపోతుంది? మానవుడు శక్తి 0. దేవుని శక్తి బలమైనది. ఆ దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాం? మనుషుల మీద. ఎవరో సాయం చేస్తారు, ఎవరో సాయం చేస్తారు. ఎంతోమంది వాగ్దానాలు చెప్తారు. మనుషులు వాగ్దానం చెప్తారు, ఇది చేస్తాను, అది చేస్తారు. చెప్పిన వాళ్ళు చేయరు. కానీ దేవుడు ఏదైతే చెప్తాడో అది ఖచ్చితంగా, ఆకాశం భూమి గతించిపోయినా నా మాటలు గతించిపోవని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం. ప్రతి మాట కూడా, నేను చెప్పిన ప్రతి మాట కూడా దేవుని వాక్యం రిఫరెన్స్తోనే చూపిస్తాను. 5వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనం చదువుదాం. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను వేయవచ్చి తిని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేటుకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. యేసుప్రభు చెప్తున్నాడు, నా అరచేతుల్ని నిన్ను చెక్కి ఉన్నాను, నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను. ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? అప్పులున్నాయా? అప్పులన్నీ తీర్చగల సమర్థుడు మన దేవుడు. నువ్వు ఏ సమస్యతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఈరోజు దేవుడు ఆ బాధని తీర్చగల సమర్థుడు మన దేవుడు. నువ్వు ఏ సమస్యతో ఉన్నావో ఆ యేసు దగ్గరే ఆ సమస్యకి పరిష్కారం ఉంది. మనుషుల దగ్గరికి వెళ్ళామనుకో ఏలన చేస్తారు. మనుషులు నమ్ముకున్నవా? నిన్ను డబ్బు ఉన్నప్పుడే నిన్ను రక్షపెట్టిస్తారు, డబ్బు లేనప్పుడు ఎవరు నిన్ను పక్కన పడేస్తారు. మనుషులు ఏది చూస్తారంటే, బెల్లం ఎక్కడ ఉంటుందో ఈగలు కూడా అక్కడికి వస్తాయి, డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడ కూడా. ఆడు దొంగోడైనా డబ్బు ఉందనుకో ఆడు మంచోడు, ఆడు అటు ఇటు తిరిగినా మోసాలు చేసినా దొంగోలు. డబ్బు ఉందనుకో, సార్ నమస్తే సార్, డబ్బు లేదనుకో ముఖం చాటేస్తారు. లోకము అది చూస్తుంది. దేవుడు నీ డబ్బుని ఆశించట్లేదు, నీ అందాన్ని దేవుడు చూడట్లేదు. నీ హృదయము
దేవుడికి కావలసింది నీ హృదయంలో జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీలోని జీవించాలని ఆయన కోరుకుంటాడు. నీ హృదయం యేసయ్యకి ఇస్తే నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఈరోజు నా హృదయం యేసయ్యకి ఇచ్చాను కాబట్టి సిగరెట్ అలవాటు నుంచి, బానిసత్వం నుంచి నన్ను విడిపించాడు. ఆ సిగరెట్ పొగంట నాకు పడదు. ఇప్పుడు ఒకప్పుడు 20 సిగరెట్లు తాగేవాడిని. ఒకప్పుడు కైని, గుట్కాలు, అనేక చెడు వ్యసనాలకి, మందుకి, బానిసత్వం నుంచి ఎప్పుడైతే నా హృదయం యేసుక్రీస్తుకి సమర్పించానో, ఎప్పుడైతే నా ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా నా ప్రభువుకి ఎప్పుడైతే నేను సమర్పించానో, పరిశుద్ధాత్ముడు నాలోకి వచ్చి ఆయన పరిశుద్ధపరిచి, హల్లెలూయా, ఈరోజు మన జీవితాల్లో ఆయన రూపములోకి చెక్కబడతాం. ఈరోజు మన జీవితాల్లో ఒక్కటే చెప్తున్నాను, యేసుక్రీస్తులాగా జీవించాలంటే, ప్రభువులాగా జీవించాలంటే దేవుని ఆత్మతోనూ నింపబడాల. నేను పిట్ట కథలు, సొట్ట కథలు చెప్పట్లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, నేను 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను, యేసుక్రీస్తులాగా నువ్వు జీవించాలంటే మొట్టమొదటిగా నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరాన్ని, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడినప్పుడే అప్పుడు క్రీస్తు పోలికలు నీలోకి వస్తాయి. అప్పుడు దేవుడితో నడుస్తావు. దేవుడే నీలో ఉండి ఆయన నడిపిస్తాడు. ప్రతి బిడ్డకి, ప్రతి క్రైస్తవుడికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదు. నువ్వు దేవుని కుమారుడువా, సాతాను కుమారుడువా? దేవుని కుమారుడైతే అబద్ధాలు ఆడడు, దేవుని కుమారుడైతే మోసాలు చేయడు, దేవుని కుమారుడైతే ఏదైనా చెయ్యాలనుకుంటే మేలే చేస్తాడు, కానీ కీడు అనేది ఎప్పుడు చెయ్యడు. అసలు ఆలోచన రావు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు కీడు ఆలోచన నీలోకి వస్తున్నాయంటే, కీడు అనేది ఆలోచన ఎవరిది? దుష్టుడైన సాతానుడిది. కీడు అంటే ఈ వ్యక్తిని మోసం చేయాలా, ఈమెని మోసం చేయాలా అనే ఆలోచన వచ్చిందంటే ఆడు దుష్టుడైన సాతాను కుమారుడు, దేవుడు కుమారుడు కాదు. అంటే ఒక వ్యక్తిని పాడు చేయాలి అనే ఆలోచన వచ్చిందంటే నువ్వు ఎవరి కుమారుడివి? దుష్టుడైన సాతాను కుమారుడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా మేలు చేటుకు విసకవద్దన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే దేవుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో రూపాంతరంగా పరిశుద్ధపరుస్తాడు. దినము దేవుని రూపంలో యేసయ్య పోలికలోకి నడిపింపబడతాం. ఈరోజు యేసయ్య పోలికలు, నిన్ను చూస్తే అన్ని జనులు, ఈ లోకము నిన్ను చూస్తే యేసయ్య నీ జీవితంలోకి ఉండాలా. నిన్ను చూశాడు అనుకో, అరే బాబు ఆడు వస్తున్నాడు రా బాబు, ఎందుకో బాబు, గమ్ము కొట్టుకుంటాడు. నీ నోటి నుంచి దేవుని వాక్యమే రావాలి తప్ప, నీ నోటి నుంచి ఆశీర్వాదమే రావాలి తప్ప వ్యర్థమైన మాటలు రాకూడదు. మంచే చేయాలి తప్ప, నీ హృదయంలో మంచి అనేది ఉంటే పరిశుద్ధాత్ముడు నీలోనే ఉన్నట్టు. నువ్వు అందరినీ ప్రేమిస్తే, శత్రువులను కూడా నువ్వు ప్రేమిస్తున్నావంటే పరిశుద్ధాత్ముడు నీలోనే ఉన్నట్టు. శత్రువుల్ని మిత్రులుగా మార్చగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. శత్రువులను కూడా మనం ప్రేమించాల. మన తండ్రి పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణంగా జీవించాలి. పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి ఎప్పుడైతే ఆత్మ ద్వారా నడిపిస్తామో ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు. రూపాంతరంగా. ఎందుకంటే ఆత్మ 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 అని
చెప్తున్నానంటే, నీ సీక్రెట్ ప్రతి క్రైస్తవుడు యేసయ్యలోకి రావాలంటే, యేసయ్య పోలికలు రావాలంటే, యేసయ్యతోనే నడవాలంటే, యేసయ్యతోని ప్రార్థన చేయాలంటే, యేసయ్యతోని మనము గడపాలంటే, యేసయ్యతోని ఈ చింత దిగులు తొలగానంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఆ రోజు నుంచి నీకు నూతన క్రియ జరిగిస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఆ వరం పొందుకోకుండా ఉన్నావు అనుకో, చచ్చిన శవముతో సమానము. నువ్వు క్రైస్తవుడికి పేరు పెట్టుకున్నాము కానీ జీవము లేదు. పేరుకి పెట్టుకున్నావు. మన నోటి నుంచి వ్యర్థమైన మాటలు రాకూడదు. మన నోరు, మన మాటలే లోకం గమనిస్తుంది, మన క్రియలే లోకము గమనిస్తుంది. ఒక వ్యక్తిని చూసిన వెంటనే పోలీసుడు గమనిస్తారు. అరే వీడు దొంగోడు మంచోడు అనేది పోలీసుడు వెంటనే కనిపెడతాడు. అంత వివేకం ఇస్తాడు. ఎందుకంటే రోజు పోలీసుల దగ్గరికి మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ వస్తుంటారు. ఎవడు దొంగోడు ఎవడు మంచోడు ఆడు వెంటనే చూసి వెంటనే పోలీసుడు రారా అంటే, చెప్పరా నీవు ఏడు చేసే చెప్పు అంటే, నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్. పోలీస్ స్టైల్లో కొట్టాడు అనుకో, ఆ స్టైల్ వేరు, పోలీస్ స్టైల్. అది చెప్తావా చెప్పమంటావా? మర్యాదగా అడుగుతాడు పోలీసుడు. అరే ఏటైంది, కేసు చెప్పు, ఏటైంది, దొంగతనం చేసామంటే చెప్పు అంటే, నాకు తెలియదు సార్, నాకు దొంగతనం నాకు తెలీదు. అలాగే అప్పుడు పోలీస్ స్టైల్లోని రూమ్లెస్కి పటా 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 కొడుతుంటే, అయ్యా నాకు తెలుసు అన్నీ చెప్పేస్తాడు, కక్కేస్తాడు. అప్పుడు మొత్తము చూడు, పోలీస్ స్టైల్లో కొడితే మొత్తము కక్కేస్తాడు. అందుకని దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. దేవుడు మారు మనసు పొందమంటున్నాడు. మరి ఆ పోలీస్ స్టైల్లోని యేసయ్యని రప్పిస్తే అందరు మారు మనసు పొందుతారు. ప్రేమతో పిలుస్తున్నాడు యేసయ్య. రక్షణ దినం ఈ దినమే. రేపు ఆలోచిస్తే కాదు. ఏ రోజు దేవుడు పిలుస్తాడో తెలియదు, ఏ సెకండ్ పిలుస్తాడో తెలియదు, ఏ నిమిషం పిలుస్తాడో తెలియదు. ఈరోజే రక్షణ దినం. మారు మనసు పొందు. ప్రేమతో యేసయ్య పిలుస్తున్నాడు. మరి పోలీస్ స్టైల్లో పిలిస్తే యేసయ్య అందరూ మారు మనసు పొందుతారేమో నేను అనుకుంటున్నా. పోలీస్ స్టైల్లో అరే చెప్పరా అంటే చెప్పరు. పటా 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 కొడితే అయ్యా నేను తప్పు చేశానంట. అంటే నేను ఒకటే చెప్తున్నా, దేవుడు ఎవరికి బలవంతం చేయలేదు. దేవుడు ఎవరిని బలవంతం చేయలేదు. యేసు యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ రక్షణ దినం, రక్షణ భాగ్యం ఇచ్చాడు. విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రతి క్రైస్తవుడు పొందుకుంటాడో ఈ లోకాన్ని జయించగలుగుతాం. పరిశుద్ధపరుస్తాడు, ఆత్మ ద్వారా పరిశుద్ధపరుస్తాడు. ఈ జగత్తి పునాది వేయబడక ముందే నిన్ను నన్ను రక్షించుకున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపింపబడాలి. ఈరోజు నేను చెప్తున్నా, సువార్త చేస్తాను ఆవేశపడద్దు. దేవుని ఆత్మ ద్వారా మాట్లాడేటప్పుడు, దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించినప్పుడు ఎక్కడ సువార్త చేయాలో దేవుడే చెప్తాడు. ఇక్కడ చెయ్యంటే అప్పుడు అక్కడ సువార్త చేయి, అక్కడ చెయ్యొద్దంటే చెయ్యొద్దు. అపోస్తుల కార్యాలు చదవండి. పౌలు గారు ఆసియా ఖండానికి వెళ్ళి నేను సువార్త చేస్తానంటే పరిశుద్ధాత్ముడు ఆపుతున్నాడు, వెళ్ళొద్దు అక్కడికి. దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే నువ్వు నడిపింపబడతావో అక్కడ దేవుని కార్యము జరిగిస్తాడు దేవుడు. ఆత్మ లేకుండా కొంతమంది ఆవేశంలో వాక్యం నాకంత నా తెలివితేటలు ఎవరికి లేవు,
నీ తెలివితేటలు పక్కన పెట్టాయి. తెలివితేటలతో నడవద్దు, జ్ఞానముతో నడవద్దు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపింపబడాలా. దేవుడిచ్చిన జ్ఞానము పరసంబంధమైన జ్ఞానము ప్రేమ చూపిస్తుంది, కనికరం చూపిస్తుంది. యేసయ్య ప్రేమ చూపించాడు. యేసయ్య ఆ సిలువలో రక్తాన్ని కార్చాడు. ఆ సిలువలో నీ కోసం నా కోసము ప్రాణమే పెట్టాడు. ఆయన సాక్రిఫై చేశాడు. యేసయ్య నువ్వు పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు, యేసయ్య రూపంలోకి వచ్చినప్పుడు ఆ యేసయ్య పోలికలే నీకు వస్తాయి. దినదినం యేసయ్య పోలికలే రావాలా. ఈరోజు నేను చెప్తున్నాను, అరే యేసయ్య పోలికలు ఎలాగొస్తాయంటే, ఒక ఇంట్లోని కుమారుడు పుట్టాడు. మా తాత పోలికలాగా ఉన్నారండి. మా తాతలాగా ఉంటాడు నా మనవడు అని చెప్తున్నాడు. ఎలాగొచ్చాయి? మా తాత పోలికలే. అలాగే క్రీస్తులో జన్మించేవారు ఆత్మ మూలంగా, నీటి మూలంగా ఎప్పుడైతే జన్మిస్తావో, ఒకసారి చూద్దాం. మత్తయి యోహాను సువార్త 3వ అధ్యాయం. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 5వ వచనం. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. ఇక్కడ మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి. ఈరోజు నేను చెప్తున్నా, శరీరం మూలంగా జన్మిస్తే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. ఆత్మ మూలంగా జన్మిస్తే ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవంలోకి వెళ్తాం. ఇప్పుడు దేవుని వాక్యము ఆత్మ ద్వారా పరిశుద్ధపరుస్తాడు. దేవుడు శరీరం ద్వారా పాపాన్ని చేయిస్తాడు. ఈ శరీరం ఉంది, మనలో 2 పనిచేస్తాయి, ఆత్మ శరీరం. రోజు పోరాడుతూనే ఉంటాం. ఈ శరీరము ఎప్పుడు సుఖభోగాలనే కోరుకుంటుంది. ఈ శరీరము లోకాశలు చూపించి, ఈ శరీర కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనలు, అంటే ఈ లోకములో ఉన్న వాటిని ఆశించి, అప్పుడు ఈ శరీరము పాపానే కోరుకుంటుంది కానీ మంచిని కోరుకోదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా దానికి. దొంగతనం చేయమని, వ్యభిచారం చేయమని, అబద్ధాలు ఆడమని దీనికి ఏవైనా స్కూల్స్ కానీ కాలేజీలు ఉన్నాయా? అబద్ధాలు ఆడు, దొంగతనం చేయి, అన్నీ మోసాలు చేయి, దీనికి కాలేజీలు కానీ స్కూల్స్కి కట్టించారా? కట్టించలే. మంచిగా ఉండు. మరి ఈ వాక్యం, అందుకని దేవుని సంఘం ఇచ్చాడు. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని. ప్రతి ఆదివారం దేవుని వాక్యము వినబడుతుంది. ఈ వాక్యము నీ జీవితాన్ని సరిచేసుకోమని వాక్యాలు ప్రతిరోజు అనేక దైవ సేవకులు యూట్యూబ్ ద్వారా, టీవీ ద్వారా ఎంతోమంది వాక్యము విస్తరిస్తుంది. కానీ హృదయము కఠినంగా ఉన్నప్పుడు, మారు మనసు లేనప్పుడు, ఎన్ని వాక్యాలు చెప్పినా మారు మనసు లేనప్పుడు, ఎన్ని వాక్యాలు మంచిగా ఉండు, దేవుని ఆత్మతో నింపు, నువ్వు ఎలాగుండు అని అనేక హెచ్చరించిన అవన్నీ చెప్పుకొని వస్తారులే. ఎన్ని హెచ్చరించినా ఆ పాపంలోనే పొలాడుతుంటాడు. దానికి ఏదైనా కాలేజీలు, స్కూళ్ళు ఉన్నాయా? మంచిగా ఉంటుంది. ఈ శరీరమే తల్లి గర్భములో పిండక పడకముందే ఈ శరీరముతో పుట్టినప్పుడు ఈ శరీరము నైజం అలాంటిది.
ఈ శరీరము నైజం అలాంటిది. మంచిగా ఉండమని శరీరం కోరుకోదు, సుఖభోగాలను కోరుకుంటుంది ఈ శరీరం. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడతామో ఈ శరీర కోరికల్ని సమాధి చేస్తాం, ఆత్మ ద్వారా నడిపిస్తాడు దేవుడు. అందుకనే మన శరీరము ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే సజీవ యాగముగా ఎప్పుడైతే సమర్పిస్తామో పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన రూపములోకి చెక్కబడతాం, యేసయ్య రూపములోకి చెక్కబడతాం. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరు నిరూపించలేపారు, ఎవరు చేయలేపారు. ధర్మశాస్త్రం దేవుడు ప్రవక్తల్ని పంపించాడు, ఎవ్వరితో తరము అవ్వలేదు. కానీ యేసయ్యే ఆ పరలోకం విడిచి నా బిడ్డలు రక్షించుకోలే, నేను ప్రాణమిచ్చి రక్షించుకోవాలా. అందుకనే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, పరమాత్మ నుంచి ఒక పరిశుద్ధమైన బలియాగం చెందిస్తే కానీ పాప విమోచన దొరకదు. ఆ పరమాత్ముడే యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చి నీ పాపము, నీ శాపము, నీ దరిద్రత మొత్తం ఆ సిలువలో మోసాడు, ఫినాల్టీ కట్టేశాడు, నీ బిల్లు కట్టేశాడు. ఇప్పుడు చెయ్యాల్సింది 7 కొండలు ఎక్కక్కర్లేదు, 7 కాలు లేకుండా నడవక్కర్లేదు, ఏమి చెయ్యక్కర్లేదు. ఇప్పుడు చేయాల్సింది నీ హృదయం, ప్రభువా యేసయ్యా నా పాపాలు క్షమించయ్యా, గుర్తించానయ్యా నువ్వు రక్షకుడివి, ప్రభువా నన్ను క్షమించయ్యా. అక్కడ యేసు ప్రభు పక్కన 2 దొంగలు ఉన్నారు, మీరు గమనించాలి. 2 దొంగలు సిలువ వేశారు. ఒక దొంగోడేమో నువ్వు దేవుని కుమారుడివే కదా, నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అంటాడు ఒక దొంగోడు ఒక మాట అంటాడు, ప్రభువా నువ్వు ఏ పాపము చేయలేదయ్యా. ఒక దొంగోడు ఏంటన్నాడు, నువ్వు ఏ పాపము చేయలేదు, ఈ శిక్ష నువ్వు భరిస్తున్నావు ప్రభువా, నేను చేసిన ఈ పాపానికి ఈ శిక్ష నేను అర్హున్నే అని ఒక దొంగోడు ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒక దొంగోడు ఒప్పుకోలేదు పాపాన్ని, ఒక దొంగోడు ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ దొంగోడు అడుగుతాడు, రెండో దొంగ, ప్రభువా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రభువుకి అడిగితే అక్కడ బాప్తిస్మం లేదు, ఏం లేదు. నీ హృదయము చూసాడు యేసయ్య. ఆ హృదయాన్ని చూస్తే ప్రభు అంటాడు, నేడు నువ్వు పరదేశంలో ఉంటావని అక్కడే శాంక్షన్ చేశాడు దేవుడు. పరదేశంలో ఉంటావు, నాతో పాటు నువ్వు వస్తావు. ఈరోజు దేవుడు హృదయాన్ని చూస్తాడు కానీ రూపాన్ని చూడడు, నీ అందం చూడడు. యేసయ్య ఆరాధిస్తున్నారు కానీ వీళ్ళు నా ప్రజలు ఆ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని దేవుడు సెలవిస్తున్నాడు. ఆరాధిస్తున్నారు కానీ క్రైస్తవులుగా ఆదివారం వస్తున్నారు, బైబిల్ పట్టుకుని వస్తున్నారు, భక్తిగా నడిపిస్తున్నాడు, భక్తిగా ఆరాధిస్తున్నారు, భక్తిగా ఉంటారు, ఆదివారము ఆరాధిస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, మళ్ళా సోమవారం నుంచి శనివారం వరకు పొల్లాడుతూనే ఉంటారు. అంటే ఆదివారం ఒక్కరోజేనే నీ భక్తి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి ఎంటర్ అవుతాడో అప్పుడు నీ రివర్స్ గేర్ అయిపోతుంది, మొత్తం నీ జీవితం మార్చేస్తాడు ఆయన. అదొక్కటే, దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో పరిశుద్ధపరుస్తాడు, నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు. యేసయ్య పోలికలు నీలోకి వస్తాయి. ఎప్పుడైతే ఆ సాధన చేస్తావో, ఎప్పుడైతే ఆ ప్రార్థన సాధన చేస్తావో, ఎప్పుడైతే ఉపవాసం ఉండే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు ఇండివిజువల్గా నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తావు, ఎప్పుడైతే నువ్వు తలుపు వేసుకొని ప్రార్థన చేస్తావు, అప్పుడు నుంచి నీ క్రియ దేవుని పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు నువ్వు అడిగే, ఇప్పుడు అమ్మేనా అన్నం పెట్టమని అడిగితే అన్నం పెడతాడు, అడగకుండా ఏది పెట్టదు.
నేను డైరెక్ట్గా మాట్లాడతా. లోపల ఒకటి పెట్టుకోను, బయటకు ఒకటి డైరెక్ట్గా మాట్లాడతా. నేను ఒకటే అంట, ప్రభువా నాకు ఆకలి అవుతుంది, నాకు ఆహారం పెట్టు అని అడుగుతాను. ఆకలి అయిందనుకో దేవుడు ఎప్పుడు కూడా కుదువ ఉంచడు. హల్లెలూయా. బిర్యానీ పెట్టిస్తాడు. నేను ఒకటి అడుగుతూ ఇంకోటి పెట్టిస్తాడు దేవుడు. అంటే దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఎప్పుడు కూడా కుదువ ఉంచాడు. ఏ మేలు చేయక మానడు ఆయన. యథార్థమంతులకి ఏ మేలు చేయక మానడు. అట్టి అడ్డదడ్డంగా నడిచిన వాళ్ళకి ఏమంది నాకు తెలియదు, కానీ నేను ఒకటి చెప్తున్నా, ఉంటే క్రీస్తులో ఉండు, జీవించు, లేకపోతే లోకంలో జీవించు. ఉంటే ప్రభువులోనే జీవించు, లేకపోతే లోకంలో జీవించు. లోకంలో ఎన్నో ఉన్నాయి, నేను ఎవడ పట్టించుకోడు. కానీ వేషధారణంగా ఉండద్దు. యేసుప్రభు ఎవరంటే అసహ్యపడుతుందంటే, వేషుల్ని రక్షించాడు దేవుడు, కానీ వేషధాన్ని రక్షించలే. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములు చేరలేరు, కానీ పరలోకములో నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో రాసి ఉంటుంది. ప్రభువా ప్రభువా అనే పిలిచే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో చేరలేరు, కానీ పరలోకములో నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వాళ్ళకే పరలోక రాజ్యం. పరలోక రాజ్యము. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఈ భూలోకానికి వచ్చాడు కదా. ప్రభువు వచ్చినప్పుడు సాతాను రాజ్యం కూలిపోయింది, చెదదొక్కాడు. హల్లెలూయా. సాతాను రాజ్యం ఎలాగుందంటే, ఒకప్పుడు నువ్వు పాపం చేసావు, ఇది చేసావు, ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు పాటించట్లేదు, ఇది చేసావు, అది చేసావు, ఎత్తు చూపిస్తుంది ధర్మశాస్త్రం. యేసయ్య వచ్చాడు, మొత్తము క్లోజింగ్ చేశాడు. మొత్తము ధర్మశాస్త్రమంతా సంపూర్ణంగా యేసు క్రీస్తు ద్వారా మనకి అత్యధికమైన విజయాన్ని కలిగజేశాడు యేసయ్య. పరిశుద్ధ ఆత్మ, దేవుని ఆత్మ, తండ్రి ఆత్మ మనలో ఉండి ఆయన నడిపిస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లోనే నేను మారట్లేదంటే నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను. మొట్టమొదటిగా మారు మనసు పొందారు కదా మీరు, ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి కనిపెట్టండి. ఉపవాసం ఉండి కనిపెట్టి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటే ప్రతి క్రైస్తవుడు విజయం నీదే. ఆ వరాన్ని నువ్వు పొందుకున్నావు అనుకో, ఇంకా నీ యేసుప్రభువే నీ జీవితంలోకి వస్తాడు, యేసయ్యే నీలోనే జీవిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు. ఇంక నీలోని జీవమే ఉంటుంది. కానీ అందుకనే ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాల. నేను 40 దినాలు ఉన్నానండి బ్రదర్, నేను 40 దినాలు ఉన్నాను అంట. 40 దినాలు పక్కన పెట్టు. ప్రతిరోజు క్రీస్తుతో పాటు సిలువనెత్తుకొని వెంబడించాలి యేసయ్యని. ఉపవాసం అంటే దేవుని సన్నిధానంలో కనిపెట్టి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నప్పుడు వారానికి 1 రోజు 2 రోజులు ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడు విజయాలు నీతోనే వస్తాయి. అత్యధికమైన విజయాన్ని యేసయ్య ఆయన నీలో ఉండి శ్రమల్లో ఆయన ఉంటాడు, బాధలో ఆయన ఉంటాడు, కష్టాల్లో ఆయన ఉంటాడు. ప్రభువే మనకి ఎవరైనా తిట్టాడు అనుకో, నాకన్నా ముందు ఎవరికి వెళ్తుంది? ఎవరైనా దొంగడు అనుకో, నాకన్నా ముందు ఎవరికి వెళ్తుంది? ప్రభుకి వెళ్తుంది. ఎవరైనా నన్ను తిట్టారనుకో, నాకన్నా ముందు దేవుడికి వెళ్తుంది. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు, చూస్తాడు. నా బిడ్డల్ని ఎవరైనా ఏదైనా అన్నాడా? చూస్తాడు. చూసి ఆడు లోకంలోనే ఉంచుతాడు, లేకపోతే కథం
మనం చేయక్కలే, మనం ప్రేమించడమే. కానీ దేవుడి పని దేవుడు చేస్తాడు, మన పని మనం చేయాలి. తెలీదు, చాప్టర్ క్లోజ్ చేస్తాడు ఆయన. ఈరోజు నేను చెప్తున్నా, ఆయన నమ్ముకున్న బిడ్డల్ని, నీతిమంతుల్ని ఎవరైనా ముట్టారా, కరెంటు హై పవర్ షాక్ ఉంటుంది కదా, షాక్ 25,000 హై పవర్ ఎక్స్టెన్షన్ వైర్స్ ఉంటాయి కదా, ఆ షాక్ లాగా ఉంటుంది. పవర్, దేవుని పవర్ తెలియట్లే ఎవరికి, దేవుని శక్తి ఎవరికి తెలియట్లే. దేవుని ఆత్మ ద్వారా ఎందరైతే నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు. ఈరోజు మన జీవితాల్లో ఒక నూతన మార్పు వస్తుందంటే పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆత్మ నిన్ను పరిశుద్ధపరుస్తుంది. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈరోజు జగత్తి పునాది వేయబడక ముందే నిన్ను ఏర్పరుచుకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను నిత్య జీవములోకి నడిపిస్తాడు. మనల్ని రక్షిస్తూ అనేకుల్ని సిద్ధపరచాలా. పరిశుద్ధాత్మ అనే ఎప్పుడైతే ఆత్మతో నువ్వు నింపబడతావో నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అందుకనే ఈ కొత్త నిబంధనలోనే మీరు ఎక్కువగా అపోస్తుల కార్యాలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యాలు చదవండి. మీకు బాగా ఈ 5 చదివితే ప్రతి క్రిస్టియన్ బిడ్డ, ప్రతి బిడ్డ, దేవుని బిడ్డ, ప్రభువైన యేసు నామములో బ్రదర్స్ సిస్టర్స్, ఈ మత్తయి సువార్త బాగా చదవాలి రోజు. ఎన్నిసార్లు చదివితే అంత దేవుని ఆత్మతో శక్తితో నింపబడాల. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యాలు చదవండి. ఎప్పుడైతే ఈ 5 నువ్వు చదువుతావో ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో యేసయ్య పోలికలు నీలోకి వచ్చి ఆయన ఆత్మ నిన్ను పరిశుద్ధపరిచి నిత్య జీవంలోకి నడిపిస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నా జీవితాన్ని మార్చయ్యా. నువ్వెంత ఘోర పాపివేనా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వెంత ఘోర పాపివేని దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఈ వాక్యముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో ఉన్న దేవుడు ఈరోజు నిన్ను రక్షించగల సమర్థుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈరోజు ఏ అప్పులతో బాధపడుతున్నావో అప్పులన్నీ తీర్చగల సమర్థుడైన, నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నావో ఆ రోగాన్ని డాక్టర్లు అన్నారు నువ్వు చనిపోతావని అంటున్నారు. ఈరోజు దేవుడు ఆ రోగాన్ని స్వస్థపరచగల దేవుడు. ఆయన గాయాల బదులు సంపూర్ణ స్వస్థత ఉంది. నువ్వు నమ్ముట నీ వల్లైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. ఈరోజు కళ్ళు మూసుకున్న నువ్వు యేసయ్య మాటను నమ్మితే దేవుడు కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. ప్రభువా, నా జీవితాన్ని మార్చయ్యా, నన్ను రక్షించయ్యా, నా కుటుంబాన్ని రక్షించయ్యా. ప్రభువా తండ్రి యేసయ్య, ఎంతోమంది ప్రభువా నా చుట్టాల బంధుమిత్రులని రక్షించయ్యా. ప్రభువా, నా జీవితాన్ని మార్చయ్యా. యేసయ్య, వ్యర్థమైన మాటలు రానియకుండా ప్రభా, అబద్ధాలు రానియకుండా ప్రభా నాకు సహాయం చేయ తండ్రి. ప్రభా, విశ్వాసములో దినదినం ఎదిగే కృపను అనుగ్రహించయ్యా. నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి, పరిశుద్ధపరచయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. యేసయ్య, ఉపవాసం ఉండుటకు ప్రతి వారము ప్రభా నీ గదిలోకి వెళ్ళి ప్రభా ప్రతిరోజు 1 గంట 2 గంట ప్రార్థించే శక్తి నాకు దయచేయి ప్రభా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా, నీ ఆత్మతో నన్ను నడిపించు తండ్రి. యేసయ్యా, నన్ను నా కుటుంబాన్ని రక్షించయ్యా. ప్రభా, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా దీవించయ్యా. ఏ అక్కర్లతో వచ్చారు, ఏ బాధలతో వచ్చారు, ఏ సమస్యలతో వచ్చారో అవన్నీ విడిపించి స్వస్థపరిచి రక్షించి కాపాడయ్యా. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో అందరినీ తండ్రి ప్రభా ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నాటుకొని నూరంతలుగా ఫలించి నీ ఆత్మతో నేను నడిపించయ్యా. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి, రాలేని బిడ్డలు కూడా తండ్రి దీవించి రక్షించి కాపాడి యేసయ్యా ఈ వాక్యాన్ని తండ్రి ప్రతి బిడ్డ హృదయంలో నాటుకొని నూరంతల ఫలము దయచేసి తండ్రి నీ కృపతో నింపి రక్షించి కాపాడయ్యా.
యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకి, సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.